ఆరేపల్లి మండలం పాటిమీద గుంపు గ్రామంలోని బుక్కా రమేష్ శ్రీ సాయికృష్ణ సీడ్స్ నుంచి ఐరా సీడ్స్ వారి స్నైపర్ అనే వెరైటీ తెచ్చి ఇక్కడ సాగు చేయడం జరిగింది. ఆ విత్తనం ఏ విధంగా కాసిందో, ఎలా కాసిందో గుత్తులుగా కలర్ కానీ కాయ క్వాలిటీ కానీ ఎలా ఉందో మన రమేష్ గారు మాటలు తెలుసుకుందాం. రమేష్ గారు, ఎక్కడ ఇచ్చారండి విత్తనం, ఎలా ఉంది మీకు సాగు చేయడం వల్ల ఎట్లా అనిపించింది? ఖమ్మం నుంచి అండి, సాయికృష్ణ వాళ్ళ సీడ్ నుంచి తెచ్చాను. ఈ స్నైపర్ అనేది సీడ్ ఏరేటి ఇచ్చారు, నాకు ఇచ్చారు. నేను నాటుకున్నా కూడా కాయలు కూడా సైజు గానీ కలర్ గానీ అన్ని రకాల్లో మంచిగానే ఉంది. ఇప్పుడు దగ్గర గానీ ఒక నెల అయిపోయింది మందు వదిలిపెట్టి కూడా. నేను ఇప్పటి వరకు కూడా మందు కొట్టలే. ఇక్కడ ఉన్న రైతులకు కూడా కనుక్కోండి, ఎందుకంటే నేను మందు వదిలిపెట్టి నెల దాటింది కూడా, అయినా కూడా నల్లికి కూడా తట్టుకున్నది. ఇక చాలా టోటల్ చూసినా కూడా నల్లీలు చాలా మెస్తనే ఉన్నాయి ఇప్పటి వరకు. అయినా కూడా ఇప్పటి వరకు ఎకరం సుమారు కోపించినా కూడా దగ్గర ఇంకా ఎకరం పైనే ఉంది. కానీ కాయ కానీ సైజు కానీ ఇప్పుడు డ్యామేజ్ కాయలు కూడా తాలు కూడా అంత లేదు, అట్లా ఉంది. ప్రతి సంవత్సరం ఎత్తనే ఉన్నా, తాలు అయితేనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చాలా వరకు నాకు హ్యాపీగా ఉంది. రంగు ఎలా అనిపించింది? రంగు మంచిగా ఉంది, సైజు మంచిగా ఉంది. రంగు కూడా కింది నుంచి కూడా పై దాకా ఒకటే కలరు, ఒకటే సైజు కూడా అంతే ఉంది. లాస్ట్ వరకు కూడా అదే సైజు ఉంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మొదల కాయ చివరి కాయ ఎలా ఉంది చెప్తారు చూసుకుంటా.